మిగిలిన అప్డేట్ చూస్తే అమరావతి భూములను అమ్మేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సిఆర్డీఏ పరిధిలో 14 ఎకరాలని అమ్మేయనున్నారు. దీని విధి విధానాలు ఖరారు చేసేందుకు గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఎకరాల లెక్కన అమ్మాలా, ప్లాట్ల లెక్కన అమ్మాలా, రెసిడెన్షియల్ ఫ్లాట్లుగానా, కమర్షియల్ ఫ్లాట్గా అమ్మాలా అన్న అంశాలని కమిటీ నిర్ణయించింది. ఎకరాలైతే ఎంత రేటు, గజాలైతే ఎంత రేటు అన్నది కూడా కమిటీ ఖరారు చేయనుంది. తుళ్లూరు మండలం పిచుక్కలపాలెంలో 4, మంగళగిరి మండలం నవలూరులో 10 ఎకరాలు వేలంవేయనున్నారు. ఇక పిచుకలపాలెంలో ఎకరాకి 5,40,00,000, నవలూరులో ఎకరాకి 5,90,00,000 అప్సెట్ ధరగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివ, అమరావతిలో ప్రభుత్వము భూముల అమ్మకానికి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా రాజధాని భూములు అమ్మాలని నిర్ణయించుకోవడం జరిగింది. గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి భూములు ధరలను నిర్ణయించడానికి కమిటీని సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సిఆర్డీఏ పరిధిలో 14 ఎకరాల అమ్మకానికి భూములు సిద్ధం చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. తుళ్లూరు మండలం పిచుకలపాలెంలో 4 ఎకరాలు, మంగళగిరి మండలం నూలూరులో 10 ఎకరాలు, నూలూరులో ఎకరం 5,90,00,000 అప్సెట్ ధర నిర్ణయించడం, పిచుకలపాలెంలో 5,40,00,000 ధర ప్రాథమికమైనటువంటి ధరను నిర్ణయించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలైనా ఏ వ్యక్తులకైనా భూములు అవసరం ఉన్న నేపథ్యంలో వారు ఇది వేలంలో పాడుకోవచ్చు అంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో ఆ నివేదికను అందజేసిన తర్వాతనే దీనికి సిద్ధమయ్యే విధంగా కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఉంటది లేదా కమర్షియల్ ఏరియా ఎక్కువ ఉంటది, అలా చూసుకొని దాన్ని బట్టి కూడా ఎవరైనా ముందుకు అవకాశం ఉన్న వారు వచ్చి కొనుగోలు చేసే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ఒక విధంగా రాజధాని ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది, విశాఖపట్నం రాజధాని వెళ్తుంది అనే సమయంలోనే ఇలా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మకానికి పెడతామనేది కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ప్రభుత్వము నిధుల సమీకరణలో భాగంగానే ఇటువంటి ప్రకటన చేస్తుందని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు ముందుకు సాగిద్ది ఏంటనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏదైతుందో ఆ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.